దాల్చారు చేసుకునే విధానం. దాల్చారుకి కావాల్సిన పదార్థాలు: శనగబ్యాలు 1 కప్పు, 2 టమాటాలు, 2 వంకాయలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. కావాల్సినవి పసుపు. తయారీ విధానం: 2 అవర్స్ ముందే శనగబ్యాలు ఇట్లా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒకటికి 2.5 కప్పు వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో టమాటాలు 2 తరిగి పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో వేసుకోవాలి. చింతపండు నానాలి కదా, దీని గుజ్జు తర్వాత తీసుకున్నాం. 1 స్పూన్ పసుపు. నెక్స్ట్ దీంట్లో ఈ కప్పుతో శనగబ్యాలు తీసుకున్నాం కదండి, దీంతోనే 3 కప్స్ వాటర్. దీన్ని 4 విజిల్స్ వచ్చేట్లాగా మీడియం ఫ్లేవర్లో స్టవ్. ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఇవన్నీ 3 or 4 విజిల్స్ మీడియం ఫ్లేవర్లో స్టవ్ మీద పెట్టుకొని విజిల్ రావాలి. 4 విజిల్స్. దాల్చారికి అన్ని మనం వేసి విజిల్ పెట్టుకున్నాం కదా, అది ఇట్లా చూడండి, ఇట్లా ఉడకాలి. ఇది మనము మెత్తగా వెనుపుకొని పెట్టుకోవాలి. దాల్చారు అన్నాం కదండి, దాల్చారు కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా వెనుపుకోవాలి. ఇదండి కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి. దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మన చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఈ వాటర్ మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే తగినంత వాటర్. ఇప్పుడు కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి, ధనియాల పొడి వేసాను కదండి, కానీ సరిపోకపోతే నేను ఇంకా 1/2 స్పూన్ వేసినానండి. ఉప్పు కూడా సరిపోకపోతే ఇప్పుడే చూసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు కూడా ఉప్పు సరిపోలేదు నాకు, ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నాను. సాల్ట్ అండి, తగినంత వాటర్ ఇప్పుడే చూసుకొని. మన చిక్కదనం దాల్చారు కొంతమంది చిక్కగా ఏముండదు, మీడియంలోనే ఉండాలి, సరిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు తిరువాత పెట్టుకోవాలి. హీట్ ఎక్కింది కదండి, దీంట్లో ఆనియన్, కొంచెం వేయాలి లైట్గా. ఆనియన్స్ కలర్ చేంజ్ కావాలి. కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాల్చారు తర్వాత పెట్టుకోవాలన్నా కదా, ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత ఇటు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, దీంతో దాల్చారు ఉంది కదండి, ఉప్పు కారం అన్నీ సెట్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవచ్చు. దీన్ని ఇంకా పొంగు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర. దాల్చారు రెడీ అండి. ఇది ఉడికిపోతే దాల్చారు రెడీ అవుతుంది. దాల్చారు అండి ఇట్లంతా పొంగు వచ్చిన తర్వాత ఇది రెడీ అయిందండి. ఇది దాల్చారు కంప్లీట్. ఆఫ్ చేసుకోవచ్చు. దాల్చారు రెడీ. వెజిటేబుల్ బిర్యానీ చేసుకునే విధానం. వెజిటేబుల్ కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైసు, కర్నూలు సోనా సగం సగం ముందే నానబెట్టి పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు: ఆనియన్ 2, పచ్చిమిరపకాయలు 4, బీన్స్, క్యారెట్, పొటాటో, బీట్రూటు, టమాటో, కొత్తిమీర, పుదీనా, మెంతి కూర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. కావాల్సిన పదార్థాలు. చేసుకునే విధానం: స్టవ్ వెలిగించుకోవాలి.
పాత్ర పెట్టుకోవాలి. చిన్న సైజు నెయ్యి 1.5 చూడండి. కొంచెం ఆయిల్. ఇదే స్పూన్తోనే 1.5 గంట నెయ్యి, 2 గంటలు నూనె. కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కాక దీంట్లోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, వెంటనే పచ్చిమిరపకాయ, ఆనియన్, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇది ఒక 5 మినిట్స్ మగ్గాలి. దీనికి మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నాం కదండి. ఇదండి ఇట్లా ముక్క మగ్గాలి. నెక్స్ట్ దీంతో పుదీనా, కొత్తిమీర, మెంతి కూర అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత అండి, 2 మినిట్స్ తర్వాత చూడండి. దీంతో కారం, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా, 1 స్పూను కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మటన్ మసాలా. దీంతోనే ఇది 2 మినిట్స్ మగ్గాలండి. ఆయిల్ వేసాం కదా, అది బయటికి రావాలి. అంతవరకు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అండి, ఇదండి ఆయిల్ చూడండి ఎంత పైకి వచ్చేసి చూడండి మగ్గినట్టు. ఇది బాగా కలబెట్టుకొని ఇట్లా లైట్గా అడుగు అంటాలండి, అప్పుడే టేస్ట్. మసాలా బాగా వేగినట్టు. వాటర్ వేసుకున్నాం కదండి. ఉప్పు దీంట్లో తగినంత. కావాలంటే దీంట్లో ఎసురు అంతా ఉడికిన తర్వాత ఉప్పు చూసుకొని తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. దీన్ని మూత పెట్టుకొని మంట ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు. ఎసురు బాగా ఉడకాలి కదా, ఒక 3 మినిట్స్ పడుతుందండి. ఇదండి బిర్యానీకి ఎసురు చూడండి ఉడికింది. ఉడికాక దీంట్లో మనం ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కన్నా సరిపోకపోతే ఇప్పుడే మనం ఉప్పు వేసుకొని చూసుకోవాలండి. ఉప్పు మనం నోట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పగా ఉండాలి మనకి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో మనం నానబెట్టుకున్న బియ్యం, ఎసురు కాగాక నానబెట్టుకునే బియ్యం దీంట్లో వేసుకోవాలి. ఇదండి వాటర్ అంతా చూడండి ఇంకిపోయింది కదా. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వారంలోనే అన్నం అంతా గెలకకుండా, అన్నం అంతా మ్యాష్ కాకోకుండా మూత తీసుకొని అన్నం స్మాష్ కాకోకుండా కలబెట్టుకోవాలి. కొంచెం ఇంకా తేమ ఉంది కదండి వాటర్ వేసుకునేది. దీనంతా 10 మినిట్స్ తర్వాత అండి బిర్యానీ ఎలా చూద్దాం. చూడండి రైస్ ఇట్లా పొడి పొడిగా వచ్చింది చూడండి. చాలా బాగా వచ్చింది. చూడండి పొడి పొడిగా ఉంది చూడండి. ఇంకా చల్లబడితే ఇంకా పొడి పొడిగా వస్తుంది. బీట్రూట్, క్యారెట్ అన్నీ చూడండి ఇలా మగ్గాయి. దీని కాంబినేషన్ దాల్ చారు. వేసుకొని చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.